హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు టాక్స్. అందరు ఎలా ఉన్నారంటే నేను బాగున్నా. ఈరోజు వీడియో ఏంటి అంటే సాటర్డే రోజు అయితే చిన్న బ్లాగ్ అయితే తీస్తున్నాను అనమాట. లేట్ చేయకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి అండి. సో ఈ బ్లాగ్ ఏంటి అంటే నేనైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. కొంచెం డిఫరెంట్గా ప్రిపేర్ చేద్దామని చెప్పి ఈరోజైతే వీడియో షూట్ చేస్తున్నాను. అండ్ మీకు కూడా నచ్చుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో లంచ్ కోసం అయితే రైస్ అయితే ఆల్రెడీ పెట్టేశాను అనమాట. సో ఇప్పుడు ఇందులో డిఫరెంట్ ఏంటి అంటే దొండకాయలు ఉన్నాయన్నమాట. సో ఈ దొండకాయ కర్రీని కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేయాలి అని చెప్పి నిన్న నుంచి ఆలోచిస్తున్నాను. కొన్ని రెసిపీస్ కూడా వేరే వేరే ఛానల్స్లో చూశాను. అందరూ ఫ్రై చేయడము, కర్రీ చేయడము, లేదంటే పల్లీలు యాడ్ చేసుకొని డీప్ ఫ్రై లాగా చేసుకోవడం అలా చేస్తున్నారు. సో నేను ఒక దగ్గర కొంచెం డిఫరెంట్గా చూశాను. దాన్ని నేను ఇంకా నా స్టైల్లో డిఫరెంట్గా అయితే తయారు చేస్తాను అన్నమాట. చూద్దాం. ఉప్పు, కారం, అల్లం, పసుపు, నూనె, కొత్తిమీర అన్నీ పడిస్తే అదే కర్రీ అయిపోతుంది. సో చూసేద్దాం. వీటిని అయితే కట్ చేయడం ఉండదు, ఏమీ ఉండదు. ఎట్లా చేస్తాను ఏంటి అనేది చూసేయండి. ఇది మాత్రం నా స్టైల్ కర్రీ, సంజు స్టైల్ కర్రీ అన్నమాట. లేట్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకైతే కమెంట్ చేయండి. అస్సలు బాగాలేకపోతే తిట్టొద్దు. నేనైతే పావు కేజీ దొండకాయ అయితే తీసుకున్నాను అన్నమాట. తీసుకొని ఇట్లా ఫ్రెష్గా అయితే వాష్ చేసేసుకోండి. వాష్ చేసి ఒక క్లాత్తో తుడిచి అయితే పక్కకు పెట్టేసుకోండి. వాటర్ అయితే ఉండకూడదు. సో కంప్లీట్గా అయితే వాష్ చేసుకొని కొంచెం తుడుచుకున్నాను అన్నమాట. సో ఇప్పుడు వీటిని మనము చాక్ యూజ్ చేయొద్దు, ఏం యూజ్ చేయొద్దు. అంటే అసలు కట్ చేయాల్సిన పనే ఉండదు. ఇవి కట్ చేయడం కూడా ఒక పెద్ద రిస్కే కాబట్టి సో ఇట్లా అయితే ట్రై చేయండి. ఒకవేళ మీకు అవసరం లేదు అనుకుంటే ఇవి ముందువి వెనక కూడా కట్ చేయండి. ఇప్పుడు నేనైతే ఏం కట్ చేయట్లేను, డైరెక్ట్ అయితే వేసేస్తున్నా. సో ఇలాంటిది ఒకటి దంచే రోల్ లాంటిది అయితే తీసుకోండి. మీ ఇంట్లో ఇది అవైలబుల్గా లేకపోతే వాటి గచ్చు పైన పెట్టి కూడా దేన్నైనా గట్టి దాంతో అయితే గుద్దేసేయండి. సో ఇప్పుడు ఇలా వేస్తున్నాను కదా, వేసిన తర్వాత ఇలా లైక్ సో చూడండి, సేమ్ ఇలా వచ్చేంత వరకు చేసుకోవాలన్నమాట. సో ఇట్లా వస్తే సరిపోతుంది. సో అన్నీ ఇట్లనే చేసేసుకోవాలి. చూడండి. కొంచెం ఎచ్చాపచ్చ దంగితే సరిపోతుంది. ఇది ఎక్కడ చూసినా అనుకుంటున్నారా? ఈ స్టైల్ అయితే కాపీ కొట్టేసా, వేరే దగ్గర చూసినా, కానీ నేను అట్లా చేయను, వేరేలాగా చేస్తా. సో చూసేయండి, అన్నీ ఇట్లనే వేసేస్తా. ఫ్రెండ్స్ అన్నీ అయితే అందులో వేసి అయితే కొట్టేసాను. సో చూడండి, ఇట్లనే వేసుకోవాలి. మరి మొత్తం అయితే కాయ మొత్తం ఎటుదటు విచ్చుకపోయేలాగా కాకుండా ఇట్లా కాయకు కాయ ఉండేలాగా అయితే ఇట్లా చేసేసుకోండి. ఇట్లా అయితే ప్రిపేర్ చేశాను. సో నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూసేయండి. సో ఇప్పుడు మనం ఈ దొండకాయలని ఉప్పు, కారం, పసుపు, అల్లం అన్నీ కలిపి ఒక 10 to 15 minutes అయితే పక్కకు పెట్టేసుకుందాం. సేమ్ చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై అవన్నీ చేయడానికి ముందే కలిపి పెట్టుకుంటాం కదా, సో వీటిని కూడా ఇలా కలిపి పెట్టుకోవాలి అన్నమాట. సో ఏంటి ఇట్లా డిఫరెంట్గా చెప్తుందని చెప్పి షాక్ కావద్దు. కర్రీ ఎట్లా ఉంటుంది అనేది నేను మొత్తం చేసిన తర్వాత చెప్తా. 100% సూపర్గానే ఉంటుంది. మీరు కూడా పక్కాగా ట్రై చేయండి. ఇంట్లో దొండకాయలు ఉంటేనైతే నా వీడియో చూసిన వెంటనే ట్రై చేసేయండి. సో వేసేస్తున్నా. అండ్ మనకు అన్ని అందాజా కొలతలతో అయితే వేస్తున్నా అన్నమాట నేను. ఇది వెజ్ కర్రీ కాబట్టి ఎక్కువ అల్లం అవసరం లేదు. సో ఇలా వేసి వీటిని అన్నిటికీ ఈ కాయలకి మొత్తం పట్టేలాగా అయితే కలిపేసుకోండి. ఇప్పుడు అర్థమైందా ఎందుకు నేను ఇవి ఇలా దంచిపిచ్చానో? ఇవన్నీ వీటికి పట్టేలాగా లోపలిదాకా, కాయ లోపలిదాకా వెళ్ళడానికి ఇట్లా అయితే దంచుకోవాలన్నమాట. కొద్దిగా ఆయిల్ కూడా కలిపేసుకోండి. అండ్ అలాగే కొంచెం మసాలా కూడా వేసేసుకోండి. వీటికి ధనియా పౌడర్, మసాలా, మీ ఇంట్లో ఏ మసాలా ఉన్నా కూడా అయితే యాడ్ చేసేసుకోవచ్చు. సో అంతా ఇట్లయితే కలిపేసాను. ఒక 10 minutes అయితే ఇట్లా పక్కకు పెట్టేసుకొని ఇంకా కర్రీ ప్రిపరేషన్కి అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ అయితే కట్ చేసేసుకుందాం. మీడియం సైజు ఉల్లిగడ్డ తీసుకొని అయితే మంచిగా కట్ చేసేసుకోండి. పచ్చిమిర్చి అయితే లేవు, పచ్చిమిర్చి కూడా మీరు యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఒక కడాయి తీసేసుకొని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. నెక్స్ట్ బగారా ఆకు అయితే వేయండి. బగారా ఆకు వేస్తే మనకి మంచిగా స్పైసీనెస్ అయితే వస్తుంది అనమాట. కర్రీ టేస్ట్ అయితే వేరేలా ఉంటుంది. ఉన్న వాళ్ళైతే పక్కాగా వేసేసుకోండి.
అండ్ నెక్స్ట్ ఆనియన్, పచ్చిమిర్చి లేదని చెప్పాను కదా, మీరు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. సో కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టేసుకున్నాం కాబట్టి అన్నీ ఇందులో అయితే కొంచెం కొంచెమే యాడ్ చేసుకోండి, మళ్ళీ ఎక్కువ అయిపోతాయి అన్నమాట. ఉప్పు, పసుపు, కారం అవన్నీ అయితే చూసుకొని అయితే యాడ్ చేసేసుకోవాలి. అల్లం అయితే చాలు, ఆల్రెడీ అందులో వేసేసాను కదా, అలా ఎక్కువ అయిపోతే ఇది వెజ్ కర్రీ కాబట్టి ఎక్కువగా అవసరం లేదు అల్లం. సో ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న అయితే ఆయిల్లోకి అయితే వేసేద్దాం. మొత్తం ఆయిల్ అంతా వీటికి పట్టేలాగా కలిపేసుకొని సో క్యాప్ అయితే పెట్టేసేయండి. క్యాప్ పెట్టి ఒక 5 to 10 minutes వరకు అయితే అలాగే ఉడకనివ్వండి, అస్సలు ఓపెన్ చేయొద్దు. క్యాప్ పైన ఇట్లా వాటర్ పోసుకొని పెట్టుకుంటే మీకైతే దొండకాయలు అయితే మంచిగా ఉడుకుతాయి అన్నమాట, మంచి ఫ్లేవర్ అయితే తగులుతుంది. ఇట్లా పోస్తే మాడదు, ప్లస్ మనకి ఉడకడం కూడా త్వరగా ఉడుకుతుంది. ఇట్లా వాటర్ అయితే పోసి చూసుకోండి. 10 minutes అయితే అయిపోయింది. సో ఇప్పుడు నేను క్యాప్ ఓపెన్ చేసి చూస్తాను. ఎందుకు మూత వెంటనే తీయొద్దు అంటే అవి మంచిగా ఉడకాలి కాబట్టి, మళ్ళీ కింద అడుగంటిపోతుంది కదా. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. నేనే సిమ్లో పెట్టాను అన్నమాట, పెద్దగా పెడితే ఇట్లా మాడిపోతుంది, అందుకోసమే ఇట్లా అయితే ఇవి మంచిగా దొండకాయ మస్తుగా ఉడుకుతాయని చెప్పి నేను స్లోగా పెట్టాను. ఇవి మొత్తం కలర్ చేంజ్ అయిపోవాలి, కంప్లీట్గా మనకి బ్లాక్ కలర్కి వచ్చేసేయాలన్నమాట. అప్పటిదాకా వీటిని ఇట్లా కలుపుతూనే ఉండాలి. కొంచెం ఎక్కువ పెడదాం, ఎక్కువ హైలో పెట్టామనుకోండి ఊరికే మూత తీసి కలపాల్సి ఉంటుంది, ఎందుకంటే కిందనే మాడిపోతుంది, మళ్ళీ పైననే ఉంటుంది. హే గాయ్స్, సో చూస్తున్నారా మంచిగా ఎట్లా ఫ్రై అవుతుందో ఆయిల్లోకి. సో చూస్తుంటే ఏమనిపిస్తుంది, యమ్మీ నోరుతుంది కదా. సో ఇంకా చాలా మగ్గాలండి, ఇది ఇంకా చాలా ఫ్రై అయిపోవాలి, దగ్గరికి వచ్చేసేయాలి, అప్పుడే కర్రీ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఆల్రెడీ మనం అన్నీ కలిపి పెట్టుకున్నాం కాబట్టి ఇంకా ఎక్స్ట్రా ఏం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అవన్నీ మొత్తం ఇట్లా దొండకాయకి అయితే పట్టుకుంటాయి. సో చూసేయండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని అయితే క్యాప్ పెట్టేసుకోండి. కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఎక్కువగా వేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక 5 to 10 minutes అయితే అలా వదిలేసేయండి. ఫైనల్గా కర్రీ అయితే దగ్గరికి వచ్చేసింది, ఆయిల్లో మొత్తం అయితే డీప్ ఫ్రై అయితే అయిపోయాయి అన్నమాట. ఇంకా లేట్ చేయకుండా ఒకసారి ఉప్పు కారం టేస్ట్ అయితే చేసేద్దాం. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో యమ్మీ దొండకాయ ఫ్రై, యమ్మీ దొండకాయ మసాలా కర్రీ, ఇంకా ఏమైనా పెట్టుకోవచ్చు వీటికి పేరు. సో చూసేయండి, కలర్ అయితే చేంజ్ అయిపోయింది కదా. సో ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఓపికగా మనం అయితే మంచిగా ఉడకబెట్టుకోవాలి అన్నమాట. ఆయిల్లోకి మంచిగా ఫ్రై అయిపోవాలి దొండకాయ మొత్తం, అప్పుడే మనకు ఆ ఫ్లేవర్ అయితే తగులుతుంది. దొండకాయలు అయితే మొత్తం దగ్గరికి అయిపోయాయి, ఇంకా మరీ మొత్తం మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్లా అయితే ఇంకా మంచి ఫ్లేవర్ అయితే తగులుతుంది దొండకాయది. సో ఇంకా రైస్లోకి అయితే తినేద్దాం, ఎట్లా టేస్ట్ ఉందనేది చెప్తా తినేటప్పుడు. కాలుతుంది వేడిగా కాబట్టి వెంటనే అవ్వగానే అయితే తినేస్తున్నాను నేను. సూపర్గా ఉందండి, మీరు కూడా ట్రై చేయండి పక్కగా.